దీంట్లో కాపర్ ఉంది, జింక్ ఉంది. ముఖ్యంగా ట్యాబ్లెట్ తీసుకుంటేను ఇంజక్షన్లు తీసుకుంటేనే ఎలా తగ్గుతాయి అలా తగ్గుతాయి. మీరు నీళ్లు పోయగానే ఇన్స్టెంట్గా వితిన్ చిన్న ప్రాబ్లమ్సే చికా పెడతాయి మనం. ఆ ట్యాబ్లెట్టో టానిక్కో తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఒక ఫేమస్ కంపెనీ మాది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి లక్షల్లో అమ్ముతుంటారు ఫిల్టర్. ఆ నీళ్లు ఇవి ఆ ఫిల్టర్లో పెట్టారు 5.4. అందరికీ నమస్కారం. మనం వాటర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ వాటర్ తాగాలి, ఎటువంటి తాగాలి, ఏది తాగితే ఎలా మంచిది, అసలు వాటర్ ఎలా తాగితే మంచిది అని రకరకాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. వాటర్లోనే మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ కానీ బాగా దొరికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు బయట దొరికేటువంటి అన్ని వాటర్లు కూడా మొత్తం న్యూట్రిషన్ ఏమీ ఉండట్లేదు. న్యాచురల్ వాటర్ మీరు తాగారంటే నదిలోంచో బావిలోంచో తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. మరి ఆ టేస్ట్ ఏమైపోయింది? ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ వాటర్, ముఖ్యంగా ఈ బాటిల్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్ తాగుతూ ఉన్నారు కదా. టేస్ట్ తెలుస్తుందా? అసలు నోట్లో ఏం పోసుకున్నామో తెలుస్తుందా? ఎందుకంటే అది మొత్తం కూడా ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ మొత్తం పోతుంది. పంచమహాభూతాల్లో వాటర్ కూడా ఒకటి. అంటే అది కూడా మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కదా. ఆ వాటర్ని మీరు హెల్దీగా ఎలా తీసుకోవాలి అంటే మన బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ అండ్ వైటమిన్స్ కొన్ని ముఖ్యమైన ఇప్పుడు బయట దొరికేటువంటి ఫిల్టర్స్, వాటర్ ఫిల్టర్స్ ఏవైనా కానివ్వండి, వాటిల్లో ఎంతవరకు మినరల్ వాల్యూస్ ఉంటాయి కొంత ఉంటాయి, కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకు జింక్ గురించి మాట్లాడుకుందాం. జింక్ చాలా మైక్రో న్యూట్రియంట్ అంటారు. ఆ జింక్ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది, రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుతుంది, మీ స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. జస్ట్ జింక్ ఉంటే చాలు. పోనీ కాపర్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ మీ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్రరక్త కణాలు ఉంటాయి కదా, ఆ ఎర్రరక్త కణాల తయారీలో అది పనిచేస్తుంది. అలాగే కనెక్టివ్ టిష్యూ, అలాగే మీ బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి టిష్యూస్, ఆ వాస్కులర్ టిష్యూ కూడా అది రిపేర్ చేస్తుంది. వాస్కులర్ టిష్యూ రిపేర్ అయితే ఇంకంతకన్నా కావాల్సింది ఏముందండి? అంటే మన బ్లడ్ వెజల్స్ లోపల ఎక్కడైనా సరే చిన్న దెబ్బ తగిలినప్పుడు దాన్ని బూడ్చడానికి కొలెస్ట్రాల్ అక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది, అది మళ్ళీ బ్లాక్ అవుతుంది అంటారు కదా. మనకు కొలెస్ట్రాల్తో పని లేకుండా ఆటోమేటిక్గా అక్కడ వచ్చినటువంటి బ్లడ్ వెజల్స్లో వచ్చినటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అక్కడే తయారయ్యే దాన్ని కానీ క్లోజ్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఈజ్ కాపర్. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే B12, విటమిన్ B12తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు. కాళ్ళు లాగడాలు, తిమ్మిళ్ళు ఎక్కడాలు, కళ్ళు తిరిగినట్టు కావడాలు, ఫీవరేజ్ సెన్సేషన్ ఉండడాలు, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడాలు, మతిమరుపు రావడాలు, జాయింట్ పెయిన్స్ ఉండడాలు, అలాగే చీమలు బాకినట్టు ఉండడాలు, కాళ్ళు చేతులు మంటలు పుట్టడాలు, నిద్ర పట్టకపోవడాలు, ఇంకా నేను చెప్పక్కర్లేదు. అష్టోత్తరం చదివినట్టు చదవచ్చు, అన్ని చదవచ్చు. విటమిన్ B12 ఈ రోజుల్లో చాలామంది ఫేస్ అవుతున్నారు కదా. ఇవన్నీ కూడా ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం తాగే నీళ్ళలోనే వస్తే ఎలా ఉంటుంది? ప్రతిరోజు ఏదో స్పెసిఫిక్గా వెళ్ళి ఆ ట్యాబ్లెట్టో టానిక్కో తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా మనం తాగే నీళ్ళే ఈ న్యూట్రిషన్ వాల్యూని కానీ సప్లై చేస్తే ఐడియా బాగుంది కదా. దాని గురించి నేను చెప్పబోతున్నాను. సంజీవిని జీవామృతం. మనం వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు కదా. వాటర్ ఫిల్టర్ని మనం మాడిఫై చేసుకుంటూ వచ్చాం, మెల్లమెల్లగా మాడిఫై చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈరోజు ఇంకొక అప్గ్రేడ్ వర్షన్ మీకు చూపిస్తాను. మన సంజీవిని జీవామృతానికి సంబంధించినవి కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ అంతా ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటూ వచ్చాం. దాంట్లో కన్వీనియంట్గా ఇంకా ఏం చేయొచ్చు, మన R&D టీమ్, రీసెర్చ్ డెవలప్మెంట్ వీళ్ళు దాన్ని చేస్తూ మాడిఫై చేస్తూ ఒక కొత్త ఫిల్టర్, కొత్త వర్షన్, సేమ్ మన సంజీవిని జీవామృతమే, దాన్ని అప్గ్రేడ్ వర్షన్ తీసుకొచ్చాం. అది మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్గ్రేడ్ వర్షన్ ఒకటి చెప్తున్నాం. అదే అప్గ్రేడ్ వర్షన్ చేసినటువంటిది ఈ ఫిల్టర్. మామూలుగా మనకు దొరుకుతూ ఉంటాయి బయట ఇటువంటి కంటైనర్లు. కాకపోతే మనకు సూట్ అయ్యేది ఎలా కావాలి అనేది ఇలా తయారు చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ఉన్నటువంటి దాంట్లో 5 లీటర్లే నీళ్లు పడతాయి కదా. దీంట్లో 20 లీటర్ల వరకు నీళ్లు పడతాయి. ఇప్పుడు మనం చేసిన దీంట్లో అప్ టు 20 లీటర్స్ వాటర్ వస్తాయి. ఒకటి. రెండోది దీని బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎత్తి కింద వేసినా పగలదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. 5 ఫ్లోర్ నుంచి 6 ఫ్లోర్ నుంచి వేస్తేనే క్రాక్ రావాలి.
అంత స్ట్రాంగ్గా 3 లేయర్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాం. మేబీ డిజైన్ అనేది సేమ్, మౌల్డ్ అనేది ఒకటే ఉంటుంది. మీరు బయట కూడా చూడవచ్చు, చాలా చోట్ల చూడొచ్చు ఇటువంటి మౌల్డ్. కానీ దీని మెటీరియల్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తాం. క్రాక్స్ వచ్చేటువంటి ఛాన్సే లేదు మీకు. రెండోది, నీళ్లు దీంట్లో పోసినప్పుడు మనకు ఫిల్టర్ ఉంది, చిన్న ఫిల్టర్ ఉంది కదా, అది ప్రతి 3000 లీటర్లకు ఒకసారి మార్చుకోవాలి కదా. దీంట్లో ఫిల్టర్ని పెద్దది చేసాం మనం. అంటే మామూలు ఫిల్టర్ మనకు వాటర్ ఫిల్టర్లో ఎలా వస్తుందో అటువంటి మోల్డే తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ సపరేట్ మోల్డ్, అదంటే పాతదంటే ఏమో చిన్నది ఉంది కాబట్టి ఓకే పర్లేదు అనుకున్నాం. కానీ దీంట్లో చాలా, అంటే 20 లీటర్లు మీరు దీన్ని ఫిల్టర్ చేయాలి అంటే ఇంత పెద్దదానికి వెళ్ళాలంటే సరిపోదు. అందుకని సేమ్ హెర్బ్స్, మనం వాడేటువంటి హెర్బ్స్ని ఇంకాస్త క్వాంటిటీ పెంచాం. క్వాంటిటీ పెంచి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, మినరల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసాం. దీంట్లో కాపర్ ఉంది, జింక్ ఉంది, ముఖ్యంగా విటమిన్ B12 ఉందండి దీంట్లో. కొత్తగా యాడ్ చేసాం మనం, అది మా రీసెర్చ్ ప్రాజెక్ట్. విటమిన్ B12 ఇచ్చేటువంటి ఫిల్టర్ ఏది లేదు మీకు ఇప్పుడు మార్కెట్లో చెప్పాలంటే. ఇది మీరు తీసుకుంటే మనం చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు ట్యాబ్లెట్ తీసుకుంటేనో ఇంజక్షన్లు తీసుకుంటేనో ఎలా తగ్గుతాయి అలా తగ్గుతాయి. అంత బాగా పనిచేస్తుంది. ఓకే, ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్, అలాగే జాయింట్ పెయిన్స్, మామూలుగా జాయింట్ పెయిన్స్ ఉండడము, నీరసంగా ఉండడం, ఇటువంటివి ఉంటాయి చూసారా. ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, మొనాటనీ అంటారు, నిద్ర పట్టకపోవడం, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్, సర్జరీలు చేయాల్సిన ప్రాబ్లమ్స్ కాదు, కానీ చిన్న ప్రాబ్లమ్సే చికా పెడతాయి మనల్ని. అటువంటి వాటికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. వాళ్ళకంటే వాడేటువంటి టాబ్లెట్లు లోపలికి వెళ్ళి నర్సును తినేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఒకటి. విటమిన్ B12ని చాలా తొందరగా డిప్లీట్ చేస్తుంది, అది బాడీలోంచి తొందరగా మాయం చేస్తుంది. అటువంటి దాన్ని ఇది కాంపెన్సేట్ చేస్తుంది. అంటే డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, అందుకని దీంట్లో అన్ని మినరల్ కాంటెంట్ దీంట్లో ఉన్నాయి. మీకు ఫిల్టర్ చూపిస్తాను చూడండి. దీంట్లో పెద్ద ఫిల్టర్ ఉంటుంది, ఇంత పెద్ద ఫిల్టర్ ఉంటుంది, నీళ్లు దిగుతున్నాయి మెల్లగా. సో ఇది ఆల్మోస్ట్ ఆల్, మరి ఈ ఫిల్టర్ వచ్చి మీకు 30,000 లీటర్ల వరకు మీకు ఫిల్టర్ చేస్తుందండి. అంతవరకు అంటే మినిమం మేము అది చెప్తున్నాం. కొన్నిసార్లు కొంతమంది మీరు వాడకాన్ని బట్టి ఆల్మోస్ట్ ఆల్ 30,000 నుంచి 40,000 లీటర్ల వరకు ఇది వస్తుంది. అప్పుడు మార్చుకోవాలి, అంటే సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోద్ది, అంత ప్రాబ్లం అక్కర్లేదు. ఓకే, దీంట్లో ముఖ్యంగా మన ఫిల్టర్ ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూ పక్కన పెట్టండి, ఆల్కలైన్ కదా. ఇన్స్టంట్ ఆల్కలైన్ వాటర్, మీరు నీళ్లు పోయగానే ఇన్స్టంట్గా వితిన్ 5 to 10 minutes లోపల, ఎందుకంటే ఇది ఫిల్టర్ కొంచెం పెద్దది కాబట్టి ఇది కొంచెం పీల్చుకొని సక్ చేసుకొని దాని నుంచి ఫిల్టర్ చేసి ఇమ్మీడియట్గా మీకు ఒక 5 to 10 minutes లోపల ఆల్కలైన్ వాటర్ని ఇచ్చేస్తుంది. నీళ్ళు దీంట్లో పోసి, దీనికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే మోటార్ ఒకటి అరేంజ్ చేసాం మనం. మీరు ఇందాక నేను చూసిన ఏంది ఇది నల్లగా పెట్టారని, మూత కాదు ఇది. ఓకే, ఇంత పెద్ద వాటర్ బాటిల్ మీకు ఉన్నప్పుడు దీంట్లో నుంచి నీళ్లు రావాలంటే ఇది మోటరైజ్డ్. అంటే దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడి నుంచి వాటర్ వచ్చేస్తాయి, కింది నుంచి సక్ చేసుకొని మీకు వాటర్ని పంపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి 2 బెనిఫిట్స్ మీకు చెప్తాను. డివైడ్ చేసాం మనం. నీళ్లు పోసుకున్నాము, ఇంతవరకు ఏం చేసేవాళ్ళు, ఆల్కలైన్ వాటర్ అంటే కేవలం ఆల్కలైన్ వాటర్కే వాడుకోవాల్సి వచ్చేది, దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మామూలు నీళ్ళు కావాలంటే మామూలు నీళ్ళు, దానికి 2 ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు ఒక ఫిల్టర్లోనే అవుతాయి. చాలామంది మమ్మల్ని అడిగారు, వాటర్ని తీసుకుంటే దాంట్లో డిస్ఇన్ఫెక్ట్ కాకుండా ఏమన్నా ఫిల్టర్ చేస్తుందా, అది ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుందా అని చెప్పి అడిగితే మనం ఏం చెప్పాం, అది కేవలం ఆల్కలైన్ వాటర్ మాత్రమే, మీరు పోసేటువంటి నీళ్ళని మారుస్తుందని చెప్పాం మన ఫస్ట్ వర్షన్లో ఉన్నది. ఇది డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా తీసేస్తుంది. అందుకే దీంట్లో ఆ ఫిల్టర్ మోడల్ దీంట్లో తెచ్చాం. ఉండేటువంటి మన స్పెషల్ ఆల్కలైన్ హెర్బ్స్ అన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసాం. హెర్బల్ హెర్బ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ దీంట్లో మిక్స్ చేసాం. సో దీన్ని మీరు తీసుకుంటే మీకు ఆల్కలైన్ వాటర్ వస్తాయి, నార్మల్ సేఫ్టీ వాటర్ కూడా వస్తాయి. ఒక దాంట్లోనే 2, అంటే మామూలుగా వంటకు వాడుకోవాలంటే సేఫ్టీ వాటర్ వాడుకోవచ్చు, ఆల్కలైన్ వాటర్ కావాలంటే తాగాలంటే ఆల్కలైన్ వాటరే తాగాలి. మీకు కింద ట్యాప్ ఇచ్చాం చూడండి, ఇక్కడ ట్యాప్ ఉంది. ఈ ట్యాప్లో నుంచి నీళ్లు మీరు పోసిన నీళ్ళు పోసినట్టు వస్తాయి, ఆల్కలైన్గా మారవు. పైన ఏదైతే ఇది ఇచ్చామో ట్యాపు, దీంట్లో ఆల్కలైన్ మారుతాయి. ఓకే,
నీళ్లు పోసాం, దీంట్లో టెస్ట్ చేద్దాం. ఓకేనా? pH మీటర్. ఓకే, అలాగే pH మీటర్తో మనం టెస్ట్ చేద్దాం. కింద నుంచి వాటర్ పడుతున్నాను. ఓకే, కొంచెం పెడదాం, ఇది మళ్ళీ నిండిపోద్ది. ఇది మామూలు వాటర్. ఓకే, చూడండి 7.3 దీంట్లో వచ్చినటువంటి వాటర్. అంటే మనం సంజీవినిలో తాగడానికి పేషెంట్స్కి ప్రొవైడ్ చేసేటువంటి వాటర్ ఇది ఇక్కడ. అందుకని ఇది ఆల్కలైన్ వాటరే మనం ప్రొవైడ్ చేస్తాం. అందుకే మన దగ్గర రిజల్ట్స్ వస్తాయి. మనం ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నాం. సో ఈ వాటర్ కింద పోస్తే వచ్చాయి కదా. ఇప్పుడు తీసేస్తాం. ఈ వాటర్ మనం టెస్ట్ చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పినటువంటి సంజీవిని జీవామృతం ఏదైతే ఉందో సేమ్ హెర్బ్స్ దీంట్లో కూడా ఉన్నాయి. ఓకే, దాంట్లో కూడా మనం అదే చెప్పాం. మీరు తాగే నీళ్లు ఏమి పోస్తే దాని pH 2 పాయింట్లు పెరుగుతుందని చెప్పాం. ఇప్పుడు అలాగే సేమ్ మనము ఇక్కడ ఇచ్చే నీళ్ళే ఆల్కలైన్ కాబట్టి సరే, మనం టెస్టింగ్ కోసం 7.4 వచ్చింది, పోసిన తర్వాత 9.5కి వెళ్ళింది కదా. చూశారు కదా, మీరే లైవ్లోనే చూశారు. ఇప్పుడు ఒక ఫేమస్ కంపెనీ మాది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి లక్షల్లో అమ్ముతుంటారు ఫిల్టర్. ఆ నీళ్లు, ఓకే, ఆ నీళ్ళు ఇవి ఆ ఫిల్టర్లో పెట్టారు. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం. ఓకే, నేను చూపిస్తాను మీకు. .4 అంటే ఆల్కలైన్ వాటర్ వస్తున్నాయని చెప్పి 5.4 ఉంది ఈ వాటర్. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏది చెయ్యాలి అని చెప్పి. ఓకే, సో ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ప్రతిరోజు బాడీకి రెసిస్టెన్స్ పవర్ని, ఇమ్యూనిటీని మీరు యాడ్ చేసినట్టు లెక్క. మొన్న వచ్చినప్పుడు విపరీతంగా జనాలు ఇమ్యూనిటీ పెరగాలని చెప్పి ఆ కషాయాలు తాగి ఈ కషాయాలు తాగి రకరకాలు చేశారు. ఇమ్యూనిటీ ఒకే రోజు ఒక డ్రమ్ము తాగితే రాదండి. ఏ రోజు ఆ రోజు కొంచెం కొంచెం యాడ్ అవుతుండాలి, బిల్డప్ అవుతూ రావాలి. దానికోసం ప్రతిరోజు మనం కూర్చోలేం కదా. అప్పుడంటే ఏదో లాక్డౌన్ ఇచ్చారు, ఇంట్లో కూర్చున్నాం కాబట్టి తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా అవుతుంది? దానికోసమే ప్రతిరోజు ఆల్కలైన్ వాటర్ తాగండి. ఆల్కలైన్ వాటర్ తాగితే మీ బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి మనం అమ్ముతున్నాం ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో మన సంజీవిని జీవామృతం. ఓకే, దాన్ని తీసుకుంటూనే ఉన్నారు, హెల్త్ బాగుంది అని చెప్పి చెప్పారు. ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్స్లోనే పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయడానికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ఇక్కడ ఒక నాజిల్ ఉందండి. మీకు ఏదైనా వాటర్ వచ్చాయనుకోండి, డైరెక్ట్గా వాటర్ని దీంట్లో పట్టేసుకోవచ్చు. దాంట్లో ఏమయ్యేది, 5 లీటర్ల వాటరే ఉండేది చిన్న దాంట్లో. అందుకని ప్రతిసారి పోసుకోవాల్సి వచ్చేది. కానీ దీంట్లో పోసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆర్ఓ వాటర్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే ఫిల్టర్ వాటర్ ఏదైనా ఉన్నా, ఏ వాటర్ అయినా డైరెక్ట్ దీనికి పెట్టచ్చు. దీనికి పెడితే అది ఫిల్టర్ చేస్తుంది. సేమ్ మీరు పోసినటువంటి నీళ్ళని ఆల్కలైన్గా మారుస్తుంది. అంతే. మీరు 4 pH 4 ఉండేది పెడితే 6 వస్తుంది. 2 ఉండేటి నీళ్ళు పోస్తే 4 వస్తుంది. అలాగే 7 పెడితే 9 వస్తుంది. 9 ఉంటే 10, 11 వస్తుంది. కాబట్టి 2 to 3 పాయింట్స్ పెరగాలి అంటే ద బెస్ట్ వాటర్ ఫిల్టర్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. ఈసారి చెప్పాను కదా, దీంట్లో కేవలం ఆల్కలైనే కాకుండా విటమిన్ B12 ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది. కాపర్ మన పాత దాంట్లో కూడా యాడ్ చేసాం మనం. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది జింక్ అండ్ B12. వాడి చూస్తే చాలు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు తెలిసిన ప్రాబ్లమే. మనకి వెంటనే మీరు చేయగానే ఆర్డర్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా రావు. ఒక 1 వీక్ టైంలో మీకు వస్తాయి. మీకు దీని గురించి అంటే దీనికి కొంచెం సాధక బాధకాలు ఉంటాయి, కొత్తది కదా, అదంటే తీసుకొని పెట్టేసుకోవడం. ఇప్పుడు దీనిలో ఒక మోటార్ ఉంది. మరి మోటార్ ఉంటే దీన్ని ఏం చేయాలి? డౌట్ వచ్చిందా మీకు? ఇది ఎలా పనిచేస్తుంది లోపల మోటార్? దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నార్మల్ ఛార్జర్, దీంతోపాటు మనం ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. నార్మల్ USB కేబుల్, మన ఫోన్కు ఉండేటువంటి కేబుల్. ఓకే, సేమ్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటిది పిన్ను, C పిన్ ఉంటుంది దీంట్లో. దీన్ని వాడుకోవచ్చు. దీన్ని సేమ్ మనకు ఉండేటువంటిది దీని వెనక ఇచ్చాము. దీనికి డైరెక్ట్గా పెట్టేసి
ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీకు దగ్గర ఎక్కడైనా సరే ఇది పెట్టుకునేటప్పుడు దగ్గరలో స్విచ్ బాక్స్ ఎక్కడైనా ఉంటే దానికి మీ అడాప్టర్ పెట్టేసి దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే కనీసం మీకు 7-8 గంటలు కంటిన్యూస్గా వస్తుంది. ఒకరోజు అంటే 7-8 గంటలు దీన్ని కంటిన్యూస్గా రన్ చేయం కదా, మనం ఆల్కలైన్ వాటర్ తాగేటప్పుడు మాత్రం దీన్ని చేస్తాం కాబట్టి రన్నింగ్ టైం 7 to 8 hours వరకు ఇది వస్తుంది. దాన్ని పెట్టుకోవచ్చు. ఇంకొకటి మీకు దీనికి ఒక క్యాన్ హ్యాండిల్ కూడా ఉంటుంది. ఈ ఉన్నటువంటిది ఇంకొకటి చెప్తాను, మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలంటే దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది ఉంది కదా, దీన్ని తీసేయచ్చు, ఊడొచ్చేస్తుంది. తర్వాత దీని హ్యాండిల్ ఇలా తీసుకుని పోవచ్చు, ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీతో పాటు ఆల్కలైన్ వాటర్ ఉంటుంది ఒకటి. రెండోది, ఎక్కడికైనా తీసుకెళ్ళారనుకోండి, నీళ్లు పట్టుకోవాలి, సపోజ్ కింద నీళ్లు పట్టుకోవాలనుకోండి, ఏం చేయాలి? ఒక స్టూల్ మీద దేని మీదైనా పెట్టాలి. దీనికి అవసరం లేదు కదా, ఫిల్టర్ పైన ఉంది, మీకు మోటార్ ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది, డైరెక్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి మనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి అనేదాన్ని అబ్జర్వ్ చేసి మనం తయారు చేసినటువంటిది వాటర్ ఫిల్టర్ ఇది. కాబట్టి ఉంది, మీకు డౌట్ రావచ్చు, పాతవి లేవని. పాతవి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. బేసిక్ వర్షన్ కావాలంటే ఆ మోడలు ఉంటుంది. అప్గ్రేడ్ వర్షన్ మాకు కావాలి, ఇది బాగుంది అంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు. సరేనా మిత్రులారా? అప్గ్రేడ్ అయింది మోడల్ కాదు, అప్గ్రేడ్ అయింది మీ హెల్త్ ప్రొటెక్షన్. సరేనా? సంజీవిని ఎప్పుడు కూడా కమర్షియల్ వేలు అక్కడ ఉండవు, కేవలం మీకు ఇంకా ఏమి ఇవ్వగలం అన్న దాని గురించే మనం ఆలోచిస్తాం. సరేనా? మమ్మల్ని నమ్ముతున్నారు కదా? నమస్తే. దీని గురించి మరోసారి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.